అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం సంఖ్యలతో ఆడుకుందాం లెసన్ నుంచి భాజనీయ సూత్రాలు పార్ట్ 2 మనము పార్ట్ 1లో నేర్చుకున్నది ఏంటంటే 2, 3, 5, 6, 9, 10 ఈ సంఖ్యల యొక్క భాజనీయ సూత్రాలను మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మనం ఈ పార్ట్ 2 చెప్పుకోబోతున్నాం. చాలామంది ఇవి ఎవరైనా ఈ రెండు యొక్క భాజనీయ సూత్రం కానీ, 3 యొక్క భాజనీయ సూత్రం కానీ, 5 యొక్క భాజనీయ సూత్రం కానీ, 6 యొక్క భాజనీయ సూత్రం కానీ, 9 యొక్క భాజనీయ సూత్రం కానీ, 10 యొక్క భాజనీయ సూత్రం కానీ మీరు ఎవరు కూడా మిస్ అయితే పార్ట్ 1లో ఉంటుంది. ఆ వీడియో కూడా ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టాం, చూడండి. అది అయినాక ఈ వీడియో మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కంప్లీట్గా భాజనీయ సూత్రాల మీద పూర్తి అవగాహన అనేది వస్తుంది. అయితే మనం ఈరోజు నేర్చుకోవాల్సిన భాజనీయ సూత్రాలు ఏంటంటే 4, 7, 8, 11 ఇవి. మిగిలినవన్నీ మనం నేర్చుకున్నాం ముందు. మరి మొట్టమొదట చూసుకుంటే 4 యొక్క భాజనీయ సూత్రం. 4 యొక్క భాజనీయ సూత్రం. నాలుగు యొక్క భాజనీయ సూత్రం. 4 యొక్క భాజనీయ సూత్రం అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక సంఖ్యలోని చివరి 2 స్థానాలతో ఏర్పడిన సంఖ్య అంటే 1ల స్థానం, చివరి 2 స్థానాలు ఉండేవి 1లు 10ల స్థానం. ఆ 1ల స్థానం 10ల స్థానంలో ఉండే సంఖ్యను 4 నిశ్శేషంగా భాగిస్తే ఆ సంఖ్య మొత్తాన్ని ఈ 4 నిశ్శేషంగా భాగిస్తుంది. ఉదాహరణకి ఇది ఉంది, ఇది ఒక సంఖ్య. ఈ సంఖ్య ఏంటి ఎంత అనేది మనకు అనవసరం. చివరి 2 స్థానాలు ఏంటి, 1ల స్థానం 10ల స్థానంతో ఏర్పడిన సంఖ్య ఏంటి, 23. 23ని 4 నిశ్శేషంగా భాగిస్తుందా? భాగించదు. కాబట్టి ఈ సంఖ్యను 4 నిశ్శేషంగా భాగించదు. చెప్పవచ్చు, క్లియర్గా చెప్పేయడమే. అలాగే ఇది ఒక సంఖ్య ఉంది. ఈ సంఖ్యలో మళ్ళీ చివరి 2 స్థానాలు ఏంటంటే 1ల స్థానం 10ల స్థానం. ఈ 1లు 10ల స్థానాలతో ఏర్పడిన సంఖ్య ఏంటి, 36. ఈ 36 అనే సంఖ్య 4తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా? 4 9 36. కాబట్టి ఈ సంఖ్యను 4 నిశ్శేషంగా భాగిస్తుంది. డెఫినేషన్ మనం చెప్పుకుందాం. ఒక సంఖ్యలోని చివరి 2 అంకెలతో ఏర్పడిన సంఖ్యను, అంటే చివరి 2 అంకెలతో ఏర్పడిన సంఖ్య ఇది, చివరి 2 అంకెలతో ఏర్పడిన సంఖ్య ఇది. ఈ సంఖ్యను 4 నిశ్శేషంగా భాగిస్తే, ఒక సంఖ్యలోని చివరి 2 అంకెలతో ఏర్పడిన సంఖ్యను 4 నిశ్శేషంగా భాగిస్తే ఆ సంఖ్యను, అంటే ఈ సంఖ్య మొత్తాన్ని 4 నిశ్శేషంగా భాగిస్తుంది. ఇదే దాని డెఫినేషన్. రాద్దామా? సరే రాద్దాం. ఒక సంఖ్యలోని చివరి 2 అంకెలతో ఏర్పడిన సంఖ్యను చివరి 2 అంకెలతో ఏర్పడిన సంఖ్య అంటే, చివరి 2 అంకెలు అంటే ఏంటివి అంటే 1ల స్థానం 10ల స్థానం. 1ల 10ల స్థానం అన్నమాట. 10ల స్థానాల్లో ఉండేవి సంఖ్యను 4 నిశ్శేషంగా భాగిస్తే 4 నిశ్శేషంగా భాగిస్తే
ఆ సంఖ్యను అంటే ఆ మొత్తం సంఖ్యని ఆ సంఖ్యను 4 నిశ్శేషంగా భాగిస్తుంది. ఇది ఉదాహరణలు మనం ఇంతకుముందు మనం చెప్పుకుందాం. ఇప్పుడు 7 తర్వాత చెప్పుకుందాం 8. అసలు యాక్చువల్గా అయితే 7 యొక్క భాజనీయత సూత్రం అనేది 6వ తరగతిలో లేదు. 8 యొక్క భాజనీయత సూత్రం. 8 యొక్క భాజనీయత సూత్రం అంటే మనకి 4 యొక్క భాజనీయత సూత్రం చెప్పినప్పుడు ఒక డౌట్ వస్తుంది మనకి. చివరి 2 స్థానాలు సున్నాలు అయితే, చివరి 2 స్థానాలు ఉదాహరణకి ఇది చెప్పే ముందు మనం అదొక ఉదాహరణ, చాలామందికి వచ్చే డౌట్లు కాబట్టి చెప్తున్నాను. చివరి 2 స్థానాల్లో సున్నాలు అయింది, ఏం చేస్తారు? చివరి 2 స్థానాలు సున్నాలు అయినా సరే దాన్ని 4 నిశ్శేషంగా భాగిస్తుంది. అదొకటి గుర్తుంచుకోండి. చివరి 2 స్థానాలు సున్నాలు లేదు, మిగతావి ఏదైనా సంఖ్య వస్తుంది, ఆ సంఖ్య 4 చేత నిశ్శేషంగా భాగిస్తుందో లేదో మనకు తెలుసు. దాన్ని బట్టి ఆ సంఖ్య మొత్తం కూడా 4 చేత నిశ్శేషంగా భాగిస్తుందో లేదో కూడా మనం చెప్పగలుగుతాం. మరి 8 యొక్క భాజనీయత సూత్రం 4 యొక్క భాజనీయత సూత్రానికి 8 యొక్క భాజనీయత సూత్రానికి దగ్గర పోలిక ఉంటుంది. ఇక్కడ ఒక సంఖ్యలోని చివరి ఇక్కడ 2 అంకెలతో ఏర్పడిన సంఖ్య, ఇది 8 యొక్క భాజనీయత సూత్రానికి అయితే 3 అంకెలతో ఏర్పడిన సంఖ్య. ఇప్పుడు పెద్ద పెద్ద సంఖ్యలు, చిన్న చిన్న సంఖ్యలు అయితే ఖచ్చితంగా మనం చేసుకోవాలి. ఇంక పెద్ద పెద్ద సంఖ్యలు ఇచ్చేటప్పుడు మాత్రమే 8 యొక్క భాజనీయత సూత్రం కానీ 4 యొక్క భాజనీయత సూత్రం కానీ మనం యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఒక సంఖ్యలోని చివరి 3 స్థానాలు కూడా సున్నాలు అయిపోయినా సరే అది 8 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఒకటోది. 2, చివరి 3 స్థానాలతో ఏర్పడిన సంఖ్యను 8 నిశ్శేషంగా భాగిస్తే ఆ సంఖ్య మొత్తాన్ని కూడా 8 నిశ్శేషంగా భాగిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక లెక్క తీసుకుందాం. ఇది 23,824. ఇది ఒక సంఖ్య. ఏ సంఖ్య అవని సంఖ్య ఎంత పెద్దగా ముందులు ఏ స్థానాలు ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి, ఏమున్నాయి మనకు అనవసరం. చివరి 3 స్థానాలు 8 చేత నిశ్శేషంగా భాగించబడుతుందా భాగించబడదా అనేది మనం చూడాలి. ఇప్పుడు 8 చేత 8 1 8 8 3 24 తెగిపోతుంది. కాబట్టి ఈ సంఖ్య మొత్తం కూడా 8 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇక్కడ ఇంకా ఎన్ని ఉండని అనవసరం మనకి. చివరి 3 స్థానాలు మాత్రమే మనం చూడాలి. ఆ 3 స్థానాలని 8 నిశ్శేషంగా భాగిస్తుందా లేదా చూడాలి. చూసి అది మనం డిక్లేర్ చేసేయచ్చు. ఆ సంఖ్య మొత్తాన్ని కూడా 8 నిశ్శేషంగా భాగిస్తుందో భాగించబడుతుందో భాగించబడదో ఏదో ఒక విషయం మనం చెప్పగలం. ఇదే 8 యొక్క భాజనీయత సూత్రం. దానికి మరి డెఫినేషన్ రాసుకుందాం. ఒక సంఖ్య సేమ్ ఇదే డెఫినేషన్ వస్తుంది. ఒక సంఖ్యలోని చివరి 3 అంకెలతో చివరి 3 అంటే ఏంటంటే 1లు 10లు 100లు. చివరి 3 అంకెలతో ఏర్పడిన సంఖ్య, ఏర్పడిన సంఖ్యను 8 నిశ్శేషంగా భాగిస్తే లేదా 8 చే నిశ్శేషంగా భాగించబడితే ఏదైనా మనం అనొచ్చు. 8 నిశ్శేషంగా భాగిస్తే 8 చే నిశ్శేషంగా భాగించబడింది అన్న 8 నిశ్శేషంగా భాగించింది అన్న ఒకటే. 8 నిశ్శేషంగా భాగిస్తే ఆ సంఖ్యను అంటే ఆ మొత్తం సంఖ్యను 8 నిశ్శేషంగా భాగిస్తుంది.
ఇది ఇప్పుడు ఇది చాలా ఈజీ స్టెప్ అన్నమాట. అంటే పెద్ద పెద్ద సంఖ్యలకు మాత్రమే. 11 యొక్క ఎందుకంటే ముందే చెప్పాను 6వ తరగతిలో 7 యొక్క బైనరీ సూత్రం లేదు. 6వ తరగతిలోనే కాదు 10వ తరగతి వరకు కూడా లేదు. 11 యొక్క భాజనీయత సూత్రం. పదకొండు యొక్క బైనరీ సూత్రం అంటే ఏదైనా ఒక సంఖ్య ఉంది. ఏ సంఖ్య అని మనకి ఫస్ట్ సమ్ ఉంది, ఒక సంఖ్య ఉంది. అది సంఖ్య మనం రాసుకున్న తర్వాత ఆ సంఖ్యను కుడి నుండి ఎడమకు ఏం చేయాలి? అంకె వదిలి అంకెను తీసుకోవాలి. తీసుకొని ఆ అంకెలను మొత్తం కూడాలి. అలాగే మిగిలిన మనం అంకె వదిలాం కదా, ఆ వదిలిన అంకెల్ని మళ్ళీ సపరేట్గా తీసుకోవాలి. ఆ వదిలిన ఏవైతే వదిలేసినామో ఆ అంకెలన్నింటినీ కూడా మళ్ళీ తీసుకొచ్చి వాటిని సపరేట్గా కూడాలి. మొదట కూడిన దానికి రెండో దాన్ని కూడిన దానికి రెండింటి భేదం చూడాలి. ఆ వచ్చిన భేదము 11చే నిశ్శేషంగా భాగిస్తే లేదా 11 యొక్క గుణిజం అయితే ఆ సంఖ్యను 11 నిశ్శేషంగా భాగిస్తుంది. అందులో కన్ఫ్యూజ్ ఏమీ లేదు. ఉదాహరణ చెప్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఉదాహరణకి ఇది ఉంది 121. చిన్నది ఫస్ట్ తీసుకోండి. కూడి నుండి ఎడమకి అంటే ఈ సంఖ్యను ఇది వదిలేసి మళ్ళీ ఇది అంటే 1 + 1 = 2. వదిలేసింది ఏంటి? 2. ఈ రెండింటి భేదం ఏంటి? 0. కాబట్టి ఈ సంఖ్యను 11 నిశ్శేషంగా భాగిస్తుంది. సరే, పెద్ద సంఖ్య తీసుకుందాం. ఇది ఒక సంఖ్య ఉంది. కుడి నుండి ఎడమకు అంటే ఏంటి? 1, 2, 4, 7. అంతే కదా, అంకె వదిలేసినాం. 2 + 4 + 7. మిగిలిన వదిలేసినవి ఏంటి? 3 + 6 + 3. కూడితే అంత 6 + 7. 6, 7, 13. 6, 6, 12. చూడండి, ఈ రెండింటి భేదం అయితే -1 వస్తుంది. 1 వస్తుంది. 1 వస్తుంది కాబట్టి 1 అనేది 11 యొక్క గుణిజం కాదు. 11చే నిశ్శేషంగా భాగించబడదు. కాబట్టి ఈ సంఖ్య మొత్తం 11తో నిశ్శేషంగా భాగించబడదు. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి ఈ సంఖ్యను తీసుకుందాం. ఈ సంఖ్యను తీసుకుంటే మనం ఏం చెప్పాం? దీన్ని ముఖ్యంగా సహజ సంఖ్య అని అనుకుంటాం. ఈ సంఖ్యలు ఏవైనా సహజ సంఖ్యలే. ఓకే, అయితే కుడి నుండి ఎడమకు ఈ 1ల స్థానం నుంచి మనం చూసుకోవాలి. కుడి నుంచి ఎడమకు 4, 4, 5 తీసుకుందాం. 4 + 4 + 5 7, 9, 8 తీసుకుందాం. 8 + 9 + 7. కూడికలు ఎలా చేసుకున్నా ఒకటే కదా, అందుకే 4, 4, 8, 8, 5, 13. 17, 7, 24. 24 - 13 = 11. 11 కాబట్టి 11 వచ్చింది. కాబట్టి 11 నిశ్శేషంగా భాగిస్తుంది. కాబట్టి ఈ సంఖ్య మొత్తాన్ని కూడా 11 నిశ్శేషంగా భాగిస్తుంది. అర్థమైందా? ఏం చేసాం మనం చేసింది ఏంటి అంటే ఒక సంఖ్యలో కుడి నుండి ఎడమకు అంకె వదిలి అంకెను మొత్తం తీసుకున్నాం. మొత్తం చేసాం. అలాగే మిగిలిన అంకెలు ఏదైతే వదిలిన అంకెలను ఏం చేసాం? మొత్తం తీసుకున్నాం. ఈ మొత్తాల భేదం 11చే భాగించబడితే 11 చేత నిశ్శేషంగా భాగించబడింది కాబట్టి ఈ సంఖ్యని 11 నిశ్శేషంగా భాగిస్తుందని చెప్పాం. అర్థమైందా? ఇదే డెఫినేషన్ కూడా మనం అదే రాసుకుంటాం. ఏంటి రాస్తాం? ఒక సంఖ్యలో
కుడి నుండి ఎడమకు, కుడి నుండి ఎడమకు అంకె వదిలి అంకెల మొత్తం కనుగొనాలి. అలాగే వదిలిన అంకెల మొత్తం కనుగొనాలి. ఇప్పుడు ఏం చేసాం? ఈ రెండింటి మొత్తాల భేదం, ఆ మొత్తాల భేదం, ఆ మొత్తాల భేదాన్ని, ఆ మొత్తాల భేదాన్ని 11 నిశ్శేషంగా భాగిస్తే లేదా 11 చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్యను, ఆ మొత్తం సంఖ్యను 11 నిశ్శేషంగా భాగిస్తుంది. 11 యొక్క భాగించే సూత్రం ఏంటి? ఆ సూత్రం ఏంటి? మనం ఏం చేసాం? ఒక సంఖ్యను తీసుకున్నాం, ఆ సంఖ్యల నుంచి కుడి నుంచి ఎడమకు అంకె వదిలి అంకెను మొత్తం కనుక్కున్నాం. అలాగే వదిలిన అంకెలు మొత్తం కనుక్కున్నాం. ఈ రెండింటి మొత్తాల భేదం, ఆ రెండింటి మొత్తాలు వచ్చాయి కదా, కూడాం కదా. మొదటిది కూడినప్పుడు ఎంతో కొంత వచ్చింది కదా, తర్వాత రెండోది కూడినప్పుడు ఎంతో వచ్చింది కదా. ఈ రెండింటి భేదం, ఆ భేదాన్ని 11 నిశ్శేషంగా భాగిస్తే ఆ మొత్తం సంఖ్యను 11 నిశ్శేషంగా భాగిస్తుంది. ఇది 11 యొక్క భాజనీయత సూత్రం. ఇప్పుడు 7 యొక్క భాజనీయత సూత్రం అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 7 అనేసరికి మనం గుర్తుంచుకోవాల్సింది -2. 7 అనేసరికి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? -2. ఉదాహరణకి ఇది ఒక సంఖ్య ఉంది. ఈ సంఖ్యని 7 నిశ్శేషంగా భాగిస్తుందా, భాగించదా అనేది మనం చూద్దాం. ఈ సంఖ్యని 7 నిశ్శేషంగా భాగిస్తుందా, భాగించదా అనేసరికి ఫస్ట్ ఈ సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్యను -2 చేత గుణకారం చేయాలి. ఒకట్ల స్థానంలో ఉండే అంకెను -2 చేత ఏం చేయాలంటే గుణకారం చేయాలి. గుణకారం చేస్తే ఎంత వస్తుంది? ఏమొస్తుంది? 4 8 వస్తుంది. 8 తీసేయాలి, -8 కదా. ఇప్పుడు చేయండి, 29 వస్తుంది. ఈ 29 అనేది 29ని 7 నిశ్శేషంగా భాగిస్తుందా? భాగించదు. కాబట్టి ఈ సంఖ్యను 7 నిశ్శేషంగా భాగించదు. అలాగే ఇంకో సంఖ్యను మనం చూద్దాం. 868 తీసుకుందాం. దీన్ని ముందు చెప్పుకున్నాం కదా, -2 చేత ఈ ఒకట్ల స్థానంలో ఉండే అంకెను గుణకారం చేసి ఈ మిగిలిన అంకెలో నుంచి తీసివేయాలి, కూడాలి. -2 కాబట్టి కూడాలి. 8 2 ఎంత? 16, -16 కదా. ఏమవుతుంది? 0 7 70. 7 యొక్క గుణిజం కాబట్టి ఈ సంఖ్య మొత్తాన్ని కూడా 7 నిశ్శేషంగా భాగిస్తుంది. ఇది భాజనీయత సూత్రాలు. ఈరోజుతో ఈ భాజనీయత సూత్రాలు అనే చాప్టర్ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు తర్వాత మనం వేరే చాప్టర్లోకి ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు మనము రెండో సబ్ చాప్టర్ ఏంటంటే కారణాంకాలు. అసలు కారణాంకాలు అంటే ఏంటి? ఒక సంఖ్య ఉంది, ఏదైనా ఒక సంఖ్య. ఉదాహరణకి మన ఇష్టం, ఉదాహరణకు 12 తీసుకుందాం. ఈ సంఖ్య ఉంది. ఈ సంఖ్యను నిశ్శేషంగా భాగించే ప్రతి సంఖ్య కూడా ఈ సంఖ్య యొక్క కారణాంకం అవుతుంది. ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే మరో సంఖ్య ఆ సంఖ్యకు కారణాంకం అవుతుంది. దాని డెఫినేషన్ కూడా అంతే. మనం చేయవలసింది అంటే మనం ఏదైతే చేస్తామో
మనం ఏదైతే అనుకుంటామో అదే డెఫినేషన్. కారణాంకాల యొక్క డెఫినేషన్ మనం రాసుకుందాం. ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే వేరే సంఖ్యలను ఆ సంఖ్యకు కారణాంకాలు అంటాం. కారణాంకాలు అంటారు లేదా అంటాము. ఇది డెఫినిషన్. ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే వేరే సంఖ్యలను ఆ సంఖ్య కారణాంకాలు అంటాం. ఉదాహరణ తీసుకుంటే 12. 12ను నిశ్శేషంగా భాగించే సంఖ్యలు ఏంటి? 1 నిశ్శేషంగా భాగిస్తుంది, ఒక 12. 2 నిశ్శేషంగా భాగిస్తుంది, 2 6ల 12. అలాగే 3 నిశ్శేషంగా భాగిస్తుంది, 3 4ల 12. 4 నిశ్శేషంగా భాగిస్తుంది, 4 3ల 12. అలాగే 6 నిశ్శేషంగా భాగిస్తుంది, 6 2ల 12. తర్వాత 12 కూడా నిశ్శేషంగా భాగిస్తుంది, 12 1ల 12 కాబట్టి. అంటే 12కు ఈ సంఖ్యలన్నీ కారణాంకాలే. ఇప్పుడు అర్థమైంది. ఈ డెఫినేషన్ ఒకసారి చూడండి, ఇది కూడా చూడండి. ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే వేరే సంఖ్యలను ఆ సంఖ్యకు కారణాంకాలు అంటాము. వీటిని ఈ 12కి కారణాంకాలు అంటాం. 12 యొక్క కారణాంకాలు ఏంటి? 1 2 3 4 6 12. ఓకే, 12 యొక్క కారణాంకాలు. ఇప్పుడు ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. కారణాంకాలు చెప్పుకునేటప్పుడు 1 అనేది ప్రతి సంఖ్యకి కారణాంకమే. 1 ప్రతి సంఖ్యకి కారణాంకమే. అలాగే దానికదే 12కి 12, 13కి 13, 20కి 20, 100కి 100, 1000కి 1000, దానికదే కూడా ఒక కారణాంకం. ప్రతి సంఖ్యకు మినిమం 2 కారణాంకాలు ఉంటాయి. ఏంటి అవంటే 1 ఒక కారణాంకం, అలాగే దానికదే ఒక కారణాంకం. మినిమం 2 కారణాంకాలు ప్రతి సంఖ్యకు ఉంటాయి. అయితే మరో సంఖ్య తీసుకుందాం. ఉదాహరణకి 10 తీసుకుందాం. 10 చెప్పాం కదా, 10 యొక్క కారణాంకాలు. 10 యొక్క కారణాంకాలు 1 ఖచ్చితంగా అవుతుందని మనం ముందే చెప్పుకున్నాం. ప్రతి సంఖ్యకి కారణాంకం అనేసరికి 1 ఒక కారణాంకం. తర్వాత 2 5ల 2 చేత నిశ్శేషంగా భాగిస్తుందా, భాగించదా? 1ల స్థానంలో 0 ఉంది, మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. 2 నిశ్శేషంగా భాగిస్తుంది, 2. 3 నిశ్శేషంగా భాగించదు, 3 కాదు. 4 కాదు. 5 1ల స్థానంలో 0 ఉంది కాబట్టి 5. 6 7 8 9 కావు. మళ్ళీ దానికైతే ఒక కారణాంకం. 10 యొక్క కారణాంకాలు రాయండి. ఇది 1 2 5 10. అంటే 10 యొక్క కారణాంకాలు ఎన్ని వచ్చాయి? 4. 10కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 4 కారణాంకాలు ఉన్నాయి. అలాగే 24 యొక్క కారణాంకాలు రాయండి. 24 1 ఉంటుంది, 2 12 24, 3 8 24, అంతేనా? 4 6 24, 5 కాదు, 1ల స్థానంలో 4 ఉంది. 6 4 24, 7 కాదు, 8 3 24, 9 కాదు. 9 ఎక్కాలి, మనకు వచ్చు కదా ఎక్కాలన్నీ. 10 కాదు, 11 కాదు, 12 తర్వాత డైరెక్ట్గా 24. ఎందుకంటే దానికి అదే ఒక కారణాంకం. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఈ సంఖ్యలో సగం 12 వచ్చిందంటే మళ్ళీ తర్వాత మధ్యలో ఇంకేముండవు, డైరెక్ట్గా ఆ సంఖ్య రాయొచ్చు. ఇందాక రాసుకున్నాం 12 యొక్క కారణాంకాలు ఏంటంటే వచ్చాయి 1 2 3 4 6 తర్వాత డైరెక్ట్ 12, ఇంకేం రావు.
12లో సగం 6 వచ్చేసింది అంటే ఆ తర్వాత 6కి డైరెక్ట్ మళ్ళీ అదే సంఖ్య వస్తుంది. ఆ విధంగా కూడా మనం ఈ కారణాంకాలు గుర్తుంచుకోవచ్చు, అంటే ఎక్కువగా చేసేటప్పుడు. మళ్ళీ అలాగే 10 కూడా చేసాం. 10కి ఏంటి కారణాంకాలు 1, 2, 5. 10లో సగం 5 వచ్చింది కాబట్టి మరి ఇంకేం ఉండవు, 10 వస్తుంది. అలా కొన్ని చిన్న చిన్న కొండ గుర్తు టైప్ అనమాట. ఇవి కారణాంకాలు. ఇప్పుడు కారణాంకాల గురించి అర్థమైంది కదా. కారణాంకం అంటే ఏంటి, కారణాంకాలు అంటే ఏంటి? ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే వేరే సంఖ్యలను ఆ సంఖ్య కారణాంకాలు అంటాం. ఇవి కారణాంకాలు. ఈ కారణాంకాల నుంచి ఇంకా కొన్ని, ఉదాహరణకి 13 ఉంది. 13 యొక్క కారణాంకాలు రాయండి. ఫస్ట్ 1 అవుతుంది కదా, ప్రతి సంఖ్యకి 1 కారణాంకం అవుతుంది. అలాగే ఇంకా 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, ఏవి మరి వేరే సంఖ్యలు ఏవి కూడా 13 యొక్క కారణాంకాలుగా లేవు, నిశ్శేషంగా భాగించబడవు. కాబట్టి మళ్ళీ 13 ఉంటుంది. 13 యొక్క కారణాంకాలు ఎన్ని అంటే 2. ఇలా 2, కొన్నింటికి 2 కంటే ఎక్కువ వస్తాయి. ఖచ్చితంగా అయితే 2 కారణాంకాలు ఉంటాయి. 2 కారణాంకాలు దేనికి ఉండవు అంటే 1కి ఉండవు. 1కి 2 కారణాంకాలు ఉండవు. 1కి 1 కారణాంకం, దానికదే ఒక కారణాంకం కదా. 1కి 1 ఒక కారణాంకం, దానికదే ఒక కారణాంకం. అంటే 2 వేరు కారణాంకాలు లేవు. కాబట్టి 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఎందుకు కాదు అనేది ఇది కారణం, రీజన్ అది. దీనికి సంబంధించింది మనం ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు త్వరలో వస్తున్నాయి, అప్పుడు చెప్పుకుందాం. ఇది కొన్ని సంఖ్యలకి కారణాంకాలు అనేవి 2 ఉంటున్నాయి. 2 చూసుకోండి, 2 యొక్క కారణాంకాలు ఏంటి? 1, దానికి అదే కారణాంకం 2. 3 చూసుకోండి, 1, దానికి అదే కారణాంకం. 4 చూసుకోండి, 1, 2, 4. 5 చూసుకోండి, 1, దానికి అదే కారణాంకం. 6 చూసుకోండి, 1, 2, 3, 6. చూడండి, ఇప్పుడు ఒక్కొక్క సంఖ్యకి కారణాంకాలు ఒక్క విధంగా వచ్చాయి. అంటే కొన్ని సంఖ్యలకి 2 వచ్చాయి, కొన్ని సంఖ్యలకి 3 వచ్చాయి, కొన్ని సంఖ్యలు 4 వచ్చాయి. ఇంతకుముందు రాసిన సంఖ్యలకి 5, 6 కూడా ఇంకెక్కువ కూడా వస్తాయి. కానీ మినిమం 2 సంఖ్యలు వస్తాయి. మరి కేవలం 2 మాత్రమే వచ్చిన సంఖ్యలు ఏంటి? వీటిని ఏమంటాం? ఈ తదితర విషయాలన్నీ కూడా మనం తరువాత క్లాస్లో తెలుసుకోబోతున్నాం. మరి 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండే సంఖ్యలను ఏమంటాం? ఇలాంటివన్నింటి కూడా తర్వాత తెలుసుకుందాం. మీకు ఈ క్లాసులు ఉపయోగపడినట్లయితే, మీకు నచ్చినట్లయితే ఈ కిందనే సబ్స్క్రైబ్ అని రెడ్ లింక్లో ఉంటుంది, దాన్ని నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు చేయమంటున్నానంటే మీకు ఈ అప్డేట్స్ వస్తాయి, మనం చెప్పేది అప్డేట్ అనేది మీకు వస్తుంది, దానివల్ల ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు కానీ, లేకపోతే మీ పిల్లలకి, లేదా మన కుటుంబ సభ్యులకి. ఇదేమైనా చెడు పని కాదు కదా, మంచి పని. దీనివల్ల ఒక జ్ఞానం అనేది ఎంతో కొంత వస్తుంది తప్ప వేరే నష్టం అయితే మనకు లేదు కదా. నష్టం ఉన్నదని మీరు భావిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయకండి, పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.